బాబు ఆ బోట్ ఇప్పుడు నడుపుతావా? జనం వస్తే నడపడమేనండి. అయితే నేను ఎక్కుతా. బోట్ ఏమన్నా మీ తాత అనుకున్నావా టికెట్ లేకుండా ఎక్కడానికి? అంజీ టికెట్ తీసుకో. టికెట్ తీసుకోవాలంటే క్యాష్ ఉండాలి కదమ్మా. నా దగ్గర క్యాష్ ఇల్లే. నా దగ్గర కూడా డబ్బులు లేవంజీ. మన దగ్గర లేకపోతే ఏంటమ్మా? అరే అల్లుడు, నువ్వు వెళ్ళి టికెట్లు పట్టురారా. ఏంటి నేనా? నేనెందుకు తీసుకురావాలి? నేను తీసుకురాను. అయితే మాతో ఎందుకు వచ్చా? హలో, నేనేం నీకోసం రాలేదు. మా అంజమావ రమ్మన్నాడు కాబట్టి వచ్చా. ఇప్పుడు నేనే చెప్తున్నాను రా, పోయి టికెట్లు తీసుకురా. మావా తీసుకోనంటే చెప్పరా. నువ్వేదాకా టికెట్ తీసుకోనంటున్నావని వెళ్ళి అన్నయ్యకి చెప్తా. ఆగదు, చేతిలో రూపాయలు లేకుండా ఊపుకుంటూ వచ్చేస్తారు జాతరకు ఒక్కొక్కళ్ళు. తెస్తాను ఉండండి. ఇదిగో. ఒకటే టికెట్ తీసుకున్నావేంటి? అంజీ నువ్వు ఎక్కవా? నేనేంటమ్మా, వాడు కూడా ఎక్కుతాడు. ఏరా మా నేనా? నేనెక్కను. ఏ హే భయమా? నిన్నే అంజీ. బోట్ ఎక్కడం అంటే భయమా నీకు? భయమా? కలలో పెద్ద పెద్ద షిప్లే ఎక్కి దిగేస్తానమ్మా. ఇదొక లెక్క నాకు. నీ గురించి కాదులే, కొంతమంది గురించి చెప్తున్నాను. ఓ, కర్రకి ప్యాంటు షర్టు తగిలించినట్టు అంత వయసు వచ్చినా బోట్ ఎక్కాలి అంటే చిన్న పిల్లల్లా భయపడుతూ ఉంటారు. అవునా? ఈ కాలంలో కూడా బోట్ ఎక్కడానికి భయపడే వాళ్ళు ఉన్నారా? ఇట్స్ ట్రూ. నీ ఎదురుగా ఉన్నాడుగా. ఎవరి గురించి మాట్లాడుతున్నావా? ఏ నీ గురించి కాదులే. మరి నీ ఎదురుగా ఉన్నాడని చెప్పావు. అదిగో అటు పక్కన ఉన్నాడు కదా, అతని గురించి చెప్తున్నాను. ఏ నీకు కూడా బోట్ ఎక్కడం అంటే భయమా? భయమా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావమ్మా? బోట్ ఎక్కడమే కాదు, రన్నింగ్ లో సర్కస్ ఫీట్లు చేయమన్నా చేస్తాడు. ఎరా మా నిన్ను ఓవరాక్షన్ చేస్తున్నావు ఎందుకు నువ్వు? ఎవరా? నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం కదా, తెలీదా నీకు? ఒరేయ్, ఇది గాని గట్టిగా అన్నావనుకో, తను విందనుకో, పరువు పోతుందిరా. ఈ మాత్రం దానికి భయం ఎందుకురా? బోటు స్టార్ట్ అయినప్పుడు కళ్ళు మూసుకో, ఆగిన తర్వాత కళ్ళు తెరువు, అంతే అయిపోతుంది. పో వెళ్ళి టికెట్లు తీసుకురా. పో 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 వెళ్ళు. తెస్తాడంట్లే. వచ్చాడు. ఏది నీ టికెట్ ఇవ్వు. ఇదిగో బాబు. చూస్తావే, చెయ్యవు మావా. మావా నువ్వు నా పక్కన ఉంటానన్నావు కదా. మేలు మేలు పక్కనుంటే ఎవరికి మేలురా? అదే మేల్ ఫిమేల్ ఉన్నారనుకో, ఎవరికైనా మేలు జరగచ్చు. అదిగో కూర్చో వేద పక్కన. నిన్ను ఒక్కొక్కరికి ఒక్కో బోట్ లేదండి, వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు చాలా బాగుందిరా. అదేరా, బోట్ రైడ్ చేస్తుంటే చాలా బాగుంటుంది అంటున్నా. ఏంటి బావా చేతులు వణుకుతున్నాయి? చేతులే వణకట్లేదులే, బోట్ కదా వాటర్లో ఉండి ఊగుతుంది, నా చేతులు వణుకుతున్నాయి అంతే. అల్లుడు ఏం భయం లేదు. ఇది ఇలా వెళ్ళి అలా తిరిగి అలా వచ్చేసి ఇక్కడే ఆగుతుంది. బాబు నువ్వు స్టార్ట్ చెయ్యి. అది అన్న స్లోగా పోనీ.
ఇంకొంచెం స్పీడ్ పెంచు బాబు. అల్లుడు బావా అప్పుడు 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 లే బావా లే. అమ్మా బతికే ఉన్నానా? ఇంకా పోలేదు. గుద్దుతే మా మా ఉన్నారా? ఏం పర్లేదని నాకు చెప్పి నువ్వేంటి మావా కళ్ళు తేలేసావు? కళ్ళు తేలేదురా, నిద్ర వచ్చేసింది. గట్టిగా ఎంజాయ్ చేస్తూ అరిస్తే పక్కనున్న బొడ్డోడు భయపడతాడేమోనని అలా కలరిచ్చాను అంతే. నువ్వైతే ధైర్యంగానే కూర్చున్నావుగా. కళ్ళు మూసుకొని నన్ను గట్టిగా పట్టుకొని చాలా ధైర్యంగా వణికాడు. పదండి పదండి, నన్ను లేపరా అల్లుడు. సరే మెల్లగా. అమ్మయ్య. జరగా. లలిత అటు వెళ్దాం పద. ఏంటన్నా పూర్ణ, ఏమైంది ఆగిపోయావు? అటు చూడండి. ఏమండి, ఆ గాజుల షాప్లో గాజులు బాగున్నాయి కదా, అందుకే ఆగింది. ఏమండి, ఈ జాతరలో కళ్ళు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు, ఎప్పుడేం జరుగుతుందో అని భయం వేస్తోంది. మన పెళ్ళైన కొత్తలో మీరిలాగే ఏదో జాతరకి తీసుకొచ్చి గాజులు కొనిచ్చారు, గుర్తుందా?